ఇలా కూడా కేసులు కొట్టేసుకోవచ్చా? మన చట్టాలు ఇంత వీక్గా ఉన్నాయా? ఎవరు అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు వాళ్ళకి కాళ్ళు ఒత్తుతుంటారా? అడుగులకు మడుగులు ఒత్తుతుంటారా? వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్తుంటారా? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అంటూ స్కిల్ స్కాములో 53 రోజులు జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము రిమాండ్కి పంపుతున్నాము అని చెప్పిన ఏసీబీ న్యాయస్థానం ఈరోజు సాక్ష్యాలు లేవని కేసు కొట్టేస్తున్నారు అంటే మన న్యాయస్థానాలది తప్ప, లేకపోతే కేసులు పెట్టిన సిఐడి అధికారులది తప్ప, లేకపోతే కేసులు కొట్టేస్తున్న అదే అధికారులది తప్ప, లేకపోతే ప్రభుత్వాలని నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలది తప్ప? ఎవరిది తప్పు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఈ చట్టాలు, ఈ న్యాయస్థానాలు, ఈ ప్రభుత్వాలు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాములు దాదాపు 3,600 కోట్లు, ఈ స్కిల్ స్కాములు దాదాపు 340 కోట్ల వరకు స్కామ్ జరిగింది. 19 షెల్ కంపెనీలు ఆయన క్రియేట్ చేసి డబ్బులను ఆ షెల్ కంపెనీల ద్వారా ఆయన మళ్లించడం జరిగింది అని కేసు పెట్టిన సిఐడి అధికారులే, ఆ కేసుకు 144 మంది సాక్షులను విచారించిన సిఐడి అధికారులే ఏసీబీ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెడితే, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రాథమిక ఆధారాలన్నీ చంద్రబాబు తప్పు చేసినట్లు తెలుస్తుంది కాబట్టి ఆయన్ను రిమాండ్కు పంపుతున్నాము అని చెప్పిన ఏసీబీ న్యాయస్థానమే ఈరోజు ఆ కేసులు కొట్టేస్తున్నారు అంటే ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? మన చట్టాలు ఇంత బలహీనంగా ఉన్నాయా, లేకపోతే అధికారులు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అడుగులకు మడుగులు వస్తున్నారా, లేకపోతే గతంలో ఆధారాలు ఉన్నాయని రిమాండ్కి పంపుతున్న న్యాయస్థానాలే ఈరోజు ఆధారాలు లేవు కేసు కొట్టేస్తున్నాము అంటే న్యాయస్థానాలు తప్పు చేస్తున్నాయా? ఎవరు తప్పు చేస్తున్నారని ప్రజలు అనుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పాలి. వీడియో చూసిన ప్రభుత్వ పెద్దలు కానీ, న్యాయ పెద్దలు కానీ, న్యాయ సలహాదారులు కానీ మాకున్న డౌట్లకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నది అదే సిఐడి అధికారులు, కానీ ప్రభుత్వం వేరే పార్టీది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవరైతే గతంలో శిక్ష అనుభవించారో ఆ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో తప్పు అని రిమాండ్కు పంపించిన వ్యక్తి, 53 రోజులు జైల్లో గడిపిన వ్యక్తి ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఆయన గతంలో చేసిన తప్పులు, గతంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని న్యాయస్థానం రిమాండ్కు పంపిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఇప్పుడు గతంలో ఉన్న ప్రాథమిక ఆధారాలు ఇప్పుడు ఏమైపోయాయి? గతంలో సాక్షులు సంపాదించిన సిఐడి అధికారులు ఇప్పుడు అవి అబద్ధాలు అని ఎందుకు చెప్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. అందరూ కలిసి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారా? అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు అనుకూలంగా కేసులు కొట్టేసుకోవచ్చు, కేసులు పెట్టచ్చా? ఇలాగైతే మరో ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ కేసును మళ్ళీ ఆయన పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్లో జైలుకు పంపే అవకాశం ఉంటుంది అని మళ్ళీ ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకైతే గతంలో ఏదైతే గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడికి పైన కేసు పెట్టి ఆయన్ను రిమాండ్కి పంపించారో, సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబు తప్పు చేసినాడు అని తెలుస్తున్నప్పటికీ గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి ఈ కేసు సమంజసం కాదు అని ఒక న్యాయమూర్తి అన్నాడు. ఇంకొక న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇది కరెక్టేను అని ఇంకొక న్యాయమూర్తి అన్నారు. అలా ఇప్పుడు కేసు కొట్టేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే గవర్నర్ పర్మిషన్తో గతంలో ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో ఇప్పుడు ఏ సిఐడి అధికారులు కొట్టేశారో వీళ్ళతోనే మళ్ళీ ఈ స్కిల్ స్కామ్ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడిని అఫీషియల్గా గవర్నర్ పర్మిషన్ ద్వారా మళ్ళీ జైలుకు పంపచ్చా? పంపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా కేసులు కొట్టేసుకున్నాడో మళ్ళీ ఆ కేసుల్ని రీఓపెన్ చేసే ఆస్కారం జగన్మోహన్ రెడ్డికి 100% ఉంటుంది. వైసీపీ నాయకులు ఖచ్చితంగా
ఈ స్కిల్ స్కామే కాదు, ఇంకా ఎన్ని కొత్త కేసులు వస్తాయో, ఇంకా ఎన్ని కొత్త కేసులు పెడతారో. కేసులు పెట్టేది ప్రభుత్వాలే, కేసులు కొట్టేసేది ప్రభుత్వాలే, కానీ పార్టీలు మాత్రం మారుతాయి. ఎవరికి అనుకూలంగా వారు కేసులు పెట్టుకుంటారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు కేసులు కొట్టేస్తారు. ఇది మన చట్టాలు, ఇది మన న్యాయస్థానాలు, ఇది మన రాజ్యాంగం. అపహాస్యం చేస్తున్నాయి ప్రజల్ని, చట్టాలని అపహాస్యం చేస్తున్నాయి మీరు ప్రవర్తించే విధానం పట్ల. కాబట్టి ఆలోచించండి, ఇలా కూడా కేసులు పెట్టచ్చా, ఇలా కూడా కేసులు కొట్టేయచ్చా, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా? ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.